ఆడపిల్లగా పుట్టిన తర్వాత కష్టపడక తప్పదు. ఎన్ని రకాలుగా కష్టపడాలో అన్ని రకాలుగా మనం కష్టపడతాము. కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి, కొన్ని చెప్పుకునేవి ఉంటాయి. ఈ బయట అయితే మరీ దారుణంగా ఉంది. చిన్న పిల్లలు లేరు, పెద్ద పిల్లలు లేరు, ఇష్టం వచ్చినట్టు చంపి పడేస్తున్నారు. మనుషులను అనుకుంటున్నారో మరి ఏమనుకుంటున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఏం చేస్తాం, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇలా చేసిన వాళ్ళు నడి రోడ్లో నించోబెట్టి కాల్ చేయాలన్నంత కోపం వస్తుంది. కానీ ఏం చేస్తాం, ఈ జన్మకు మనం ఆడపిల్లలుగానే పుట్టాము. మనం జాగ్రత్తగా ఉండడం తప్ప ఇంకేం చేయలేము. మన కోసం గవర్నమెంట్ అయితే చాలా రకాలుగా చాలా యాప్లు తీసుకొచ్చింది. అవన్నీ వాడి వీలైనంత వరకు మనం కూడా గవర్నమెంట్కి సపోర్ట్ చేసి వాళ్ళు ఏం చెప్తారో అవన్నీ విని మనం కూడా జాగ్రత్తగా ఉందాము. ఇలాంటి ఎదవపాలు చేసిన ప్రతి ఒక్కడికి గట్టిగా శిక్ష పడేలా మనం కోరుకుందాము. ఏడ్ చేస్తాం. పెళ్ళి అయ్యే వరకు ఒక బాధ, పెళ్ళి అయిన తర్వాత ఒక బాధ. పెళ్ళి అయ్యే వరకు ఎవడేడ్ చేస్తాడా అని బాధపడుతూ ఉండాలి. పెళ్ళి అయిన తర్వాత పిల్లలు కానీ వాళ్ళ జాగ్రత్త